మరి పాలు పొందడానికి ప్రభు వారి కుటుంబంతో ఒక చక్కటి స్నేహ బంధాన్ని దేవుడు మాకు ఏర్పరిచారు. మరి పాప ప్రశాంతి గారిని కూడా డేవిడ్ పాల్ బ్రదర్ గారితో ఐక్యపరిచి ఒక గొప్ప సంఘ సంస్థకు ఒక నాయకురాలిగా మన మధ్యలో నిలబడిన అమ్మగారు డ్రెస్ వేసుకున్న వాళ్ళు కనపడుతున్నారు. ఒక మినిస్ట్రీకి డైరెక్టర్ గారి భార్య, అలాంటి సంస్థ నాయకురాలుగా దేవుడు నిలబెట్టి ఆ చక్కటి చిన్నబడి తిరుగుతున్న బాబు వాళ్ళ బాబు దేవుడు వారి పరిచయలను ఎంతో బలంగా వాడుకుంటున్నారు. మన మధ్యలో కూడా వారు ఆహ్వానించగానే ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా చంటి బిడ్డ ఉన్నప్పటికీ కూడా చక్కగా మన మధ్యకి వచ్చారు. కాబట్టి అమ్మగారు వాక్యం చెప్పడానికి పిలిచే ముందు చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరిచి అమ్మగారిని ఆహ్వానిద్దామా? కొట్టనమ్మ కొట్టండి, బంగాకి చప్పట్లు కొట్టండి. దేవుని నామ స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పాస్టర్ గారిని బట్టి నేను దేవునికి వందనాలు, అలాగే పాస్టర్ గారికి మరొకసారి నేను వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నిజంగానే పాస్టర్ గారు చెప్పినట్లుగా అనేక సంవత్సరాల నుంచి ఒక గొప్ప సహవాసము, స్నేహబంధం దేవుడు మాకు ఏర్పాటు చేసి ఉన్నారు. విజయవాడ వసంతార్క్ నగర్ అనే ప్రాంతంలో మా నాన్నగారు ఐపీసీ చర్చ్లో పాస్టర్గా చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఎప్పుడు స్త్రీల కూడిక జరిగినా సరే పాస్టర్ గారిని ఆహ్వానించినప్పుడు మా ఆహ్వానాన్ని మన్నించి పాస్టర్ గారు ఎప్పుడు కూడా చర్చ్కి వస్తూ ఉంటారు, మాకు మంచి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. అందుని బట్టి మేము ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాం. పాస్టర్ గారు కూడా ఎప్పుడు డాడీ ఆహ్వానించినా కాదనకుండా చర్చ్లో ఏమైనా మీటింగ్స్ ఉన్నప్పుడు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యాహ్నం వేళ మీ మధ్య ఉండడం నేను ఎంతగానో గొప్ప ధన్యతగా భావిస్తూ ఉన్నాను. పాస్టర్ గారు చెప్పినట్లుగా ఒంగోలులో రూబెన్ మినిస్ట్రీస్ అనే మినిస్ట్రీస్కి నా భర్త అధినేతగా ఉన్నారు, డైరెక్టర్గా. నా పరిచర్లు సాగిపోవడానికి దేవుడు ఎంతగానో మాకు కృప చూపిస్తూ ఉన్నాడు. మీకు అందరికీ గుర్తుందో లేదో తెలియదు కానీ 2018లో నేను ఒకసారి ఇక్కడికి వచ్చి ఉన్నాను పాస్టర్ గారు పిలిచినప్పుడు. అప్పుడు నేను ఒక్కదానిగా వచ్చాను. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి కుటుంబంగా ఇక్కడికి రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మా వివాహ విషయంలో, అలాగే నా బిడ్డ విషయంలో కూడా పాస్టర్ గారు మా కోసం ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు మాకు ఎంతగానో సహాయం చేశారు. ప్రార్థనా సహవాసం ఎంతో గొప్పది. వాళ్ళు మా కోసం నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకని ఇంత ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు బాబుని చూస్తున్నారు కదా, 3 years కంప్లీట్ అయ్యాయి. నేను మ్యారేజ్ అయిన నాకు 2021లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 2 monthsకి నేను కన్సీవ్ అయ్యాను. నేను కన్సీవ్ అయినప్పుడు కూడా దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో నేను ఇక్కడికి పాస్టర్ గారి దగ్గరికి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ జ్యూస్ ఒకటి తాగమని పాస్టర్ గారు నాకు ఇస్తూ ఉన్నారు. ఇచ్చినప్పుడు ఆ జ్యూస్లో ఏదో తెలియని సెల్స్ లాగా ఉన్నాయి. అయినా సరే పాస్టర్ గారు ఇది నీకు మంచిదమ్మా తాగు అని ఇస్తే నేను తీసుకొని తాగేశాను. ఉదయం లేచి నా భర్తకి నేను ఈ విషయం చెప్తే వెంటనే పాస్టర్ గారికి కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు ఇలా వచ్చిందన్న కళ అంటే, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాము, దేవుడు మీకు గర్భఫలాన్ని ఇస్తాడు అని చెప్పారు. నిజంగానే అప్పుడు నాకు 3rd week, ఇంకొక 2 weeks తర్వాత టెస్ట్ చేసుకుంటే నేను కన్సీవ్ అయి ఉన్నాను. అలాగా మా ప్రతి విషయంలో కూడా దేవుని మహాకృపను బట్టి, మంచి స్నేహాన్ని బట్టి పాస్టర్ గారు మా కోసం ఎప్పుడు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారు. బాబు గురించి అయితే ఎప్పుడు కూడా కలిసినప్పుడల్లా బాబుని బ్లెస్ చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అటు సహవాసం కలిగిన దైవజనులతో ఉండడం నిజంగా దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. మీరందరూ కూడా నిజంగా చాలా అదృష్టవంతులు. అంత ప్రేమ కలిగిన ప్రార్థించే దైవజనులు మీకు ఉండడం నిజంగా చాలా గొప్ప భాగ్యము. దేవుని మహాకృపను బట్టి దేవుని పరిచర్లు సాగిపోవడానికి ఈ రీతిగా దేవుడు మాకు ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినాడు. ఈ మధ్యాహ్నం వేళ ఈ చిన్న సాక్ష్యాన్ని నేను దేవుని పేరు తెలియజేస్తా ఉన్నాను. వాక్యదానంలోకి మనం వెళ్దాము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుతున్నాను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు
ఆ లోయలో కనపడెను. అవి అవి కేవలం ఎండిపోయినవి. చాలండి, తర్వాత మిగిలిన వాక్యాలు చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర జీవం కలిగిన దేవ, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యే మధ్యాహ్నం వెళ్ళిన ఆయన నీకు స్తోత్రం నాయన. అయ్యే మీ దాసులతో కలిసి ప్రభు ఈ రీతిగా నీకు స్తోత్రం నాయన. వాక్యాన్ని అందించడానికి మీరు నాకు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. చదవబడి వాక్యం నీది ప్రభు. ఇప్పటి వరకు కూడా నేను బిడ్డలు నాయన ఉపవసించి ప్రభా నీకు స్తోత్రం మీ సందర్భంగా ఎంతగానో మొరపెడుతుండగా ప్రభా, ఇక్కడ కూడిన బిడ్డలందరికీ కావాల్సిన వర్తమానాన్ని మీరు అనుగ్రహించండి, నన్ను మరుగు చేయండి నాయన. కూడిన మా అందరితో కూడా ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోగలని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకున్నాము. అందరికీ కూడా నా స్వరం వినిపిస్తుంది, మైక్ ఉంది కాబట్టి. ఇంకొకసారి నేను రిఫరెన్స్ చెప్తాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాము. ఇంకొకసారి చదువుకుందాం, చదవండి. చాలండి. యెహెజ్కేలు గ్రంథం చూసినట్లయితే మొదటి అధ్యాయం నుంచి కూడా యెహెజ్కేలుని దేవుని హస్తం తాకి ఆయన అనేక ప్రాంతాలకి తీసుకొని వెళ్ళి ఎన్నో దర్శనాలు, ఇశ్రాయేలీల కోసం వాళ్ళ విమోచన గురించి, వాళ్ళకి ముందు జరగబోయే సంగతుల గురించి యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలీలతో దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ 37వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఇక్కడ ఒక అనుభవంలోకి యెహెజ్కేలుని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఏంటా అనుభవం అంటే లోయలోకి నడిపిస్తూ ఉన్నాడు. లోయలోకి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి లోయలోకి వెళ్ళడం ఏంటి? అంతే కదా, దేవుని ఆత్మ సహాయము లేదా దేవుని ఆత్మ చేత నింపబడిన వాళ్ళైతే ఎట్లాంటి అనుభవం ఉండాలి? ఉన్నతమైన అనుభవాలు, చాలా మంచి ప్రదేశాల్లోకి దేవుడు తీసుకెళ్ళాలి కదా. అలాంటిది యెహెజ్కేలుని దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు? లోయలోకి నడిపిస్తున్నాడు. ఆ లోయ కూడా ఎలా ఉందంట? ఎండిన ఎముకలు. మనమైతే ఏమనుకుంటాం? ఆ ఎండిన ఎముకల మధ్యలో నిలబడడానికి ఎవరైనా ఇష్టపడతామా? ఎవరు కూడా ఇష్టపడం. అయితే యెహెజ్కేలుని దేవుడు ఎండిపోయిన ఎముకలు ఉన్న ఒక లోయలోకి ఆయన నడిపించాడు. ఒక్కోసారి మన జీవితంలో కూడా ఎంతో ఆత్మీయంగా బలంగా సాగిపోతూ ఉంటాం, చాలా మంచిగా ప్రార్థనలో ఉంటాము, దేవుని సన్నిధిలో నిల్చుంటాం. అయితే లోయల్లోకి నడిచి వెళ్ళే పరిస్థితి, లోపలికి లోయలోకి వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడతారు అసలు? అటువంటి అనుభవాల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి మనకు కూడా వస్తూ ఉంటుంది. మరి మనం చూసినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయము 22వ వచనం. అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతను పడబోయుడని వారితో చెప్పెను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడితో తోడుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడపోసి ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. చాలండి. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. యోసేపు ఎంతో తండ్రి చేత ప్రేమించబడిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. యోసేపుని యాకోబు ఎంతో ప్రేమించి ఏం చేశాడు? ఆయనకి మంచి మంచి వస్త్రాలు కుట్టించాడు. ఉన్న వాళ్ళందరిలో కూడా, అన్నులందరిలో యోసేపుని అతను యాకోబు ఎంతో ప్రేమించాడు. అట్లా ప్రేమిస్తున్న సమయంలో ఏమైంది? యోసేపుని చూసి తన అన్నలు ఈర్ష్యపడినట్లుగా చూస్తున్నాం. ఇతన్ని ఎలాగైనా సరే మనం అంతమొందించాలి, మనకున్న సమాచారం అంతా కూడా తండ్రికి చెప్పేస్తున్నాడు. తండ్రి కూడా ఇతన్ని బాగా ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమించకుండా అని అన్నలు పగబట్టి ఏం చేశారు? చంపేయాలి అనుకుంటే పెద్దవాడైన రూబేన్ ఏమంటున్నాడు? ఇతన్ని రక్తము చిందించవద్దు కానీ
ఒక లోయలో ఈ గుంటలో అతన్ని పడద్రోద్దాము అని చెప్పినప్పుడు అతన్ని పట్టుకొని ఏం చేశారట, ఆ గుంటలో పడద్రోసి అతను నిలువుటంగి తీసివేసి ఆ గుంటలో ఆయన్ని పడేసినట్లుగా చూస్తున్నాం. పడేస్తే ఆ గుంట ఎలా ఉందంటే అది నీళ్లు లేని గుంటగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోసేపు జీవితం మనం ముందు ముందు ధ్యానిద్దాము. ఇతను కూడా ఎటువంటి అనుభవం ఉంది, ఒక గుంటలోకి లోయలోకి యోసేపుని త్రోసేసినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మనకి ఎటువంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి లోయలోకి నీళ్లు ఏమీ ఆధారం లేనట్లుగా అనారోగ్య పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉంటాము. ఆర్థికంగా ఎవ్వరూ సహాయం చేయలేని పరిస్థితులకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎన్నో బలహీనతలు వస్తూ ఉంటాయి. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ 2025 సంవత్సరము ఎన్నో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండి ఉండొచ్చు, మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉండి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక నిరీక్షణ మనకి అనుగ్రహించాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాము. ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేదా కుటుంబంలో నెమ్మది లేకుండా, పిల్లల విషయంలో కొంతమంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, మాట వినకుండా ఉండే పిల్లలు ఉంటారు, లేదా భర్తలు మాట వినలేని పరిస్థితుల్లో ఉంటాం. అనేకమైన పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం. యోసేపు ఎలాగైతే గుంటలో త్రోయబడి ఉన్నాడో అలాగే యెహెజ్కేలుకి దేవుడు లోయలోకి నడిపించాడు. ఆ లోయ కూడా ఎలా ఉంది, ఎండిపోయిన ఎముకలున్న లోయ. మనం కూడా ఏ ఆధారం లేనట్లుగా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అటువంటి లోయలోకి నడుచుకుంటా వెళ్ళిపోతున్నామేమో అనేంతగా మన పరిస్థితులు మనము ఎదుర్కొంటూ ఉంటాం కదా. అయితే కింద వచనాలు ఇంకా చూద్దాం. నేను యెహెజ్కేలు గ్రంథంలోనే 3వ వచనం 37వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. చాలండి. ఇక్కడ అంటున్నారు కదా, యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. మనమే అనేకమైన ప్రశ్నలు వేసుకుంటాం కదా ఒక్కొక్కసారి. నాకు ఈ సమస్య నుంచి ఎవరైనా నన్ను విడిపించగలరా, ఈ ఆర్థిక సమస్య నుంచి నన్ను ఎవరైనా విడిపించగలరా, ఈ అప్పుల భారము నా నుంచి ఎవరైనా తీసివేయగలరా, లేదా ఈ అనారోగ్యము నా నుంచి ఎవరైనా తీసివేయగలరా. కొన్నిసార్లు డాక్టర్లే ఇది అసాధ్యం అనుకునే పరిస్థితులు కూడా ఈ రోజుల్లో ఉంటాయి. అయితే అంటున్నాడు కదా, దేవుడు కూడా ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు, నరపుత్రుడా ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అనే క్వశ్చన్ దేవుడు వేస్తా ఉన్నాడు. మనమైతే ఎవరైనా అడిగారనుకో ఏం చెప్తాము, వెంటనే మనకి ఏది తోస్తే ఆ జవాబు చెప్పేస్తాం కదా. వెంటనే ఏమంటాము, ఈ బాధలు ఎప్పుడు పోవాలి అనుకుంటాం, ఈ సమస్య ఎప్పుడు పోవాలి అని మనము అనుకుంటా ఉంటాం కదా. అనుకుంటామా లేదా? నేను చెప్పేది అర్థమవుతుందా? మనం ఏమనుకుంటాం, ఎవరైనా వచ్చి ఏంటి నీ పరిస్థితి అంటే ఈ పరిస్థితి ఇంతేలే, ఇంకా ఈ స్థితి ఇంతేలే, ఎవరు మార్చలేరులే అని నిష్ఠూరం వేస్తాం. కానీ యెహెజ్కేలు ఒక మాట అంటున్నాడు, చూద్దాం చూడండి. అని నన్ను అడగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియను అని నేను అంటిని. నాకేం తెలిసిన ఆయన, నన్ను ఏమో ఈ లోయలోకి తీసుకెళ్ళిపోయావు, ఎముకల లోయలో పడేసావు, మళ్ళీ నన్నే తిరిగి క్వశ్చన్ వేస్తున్నావు ఏంటి అని యెహెజ్కేలు అనుకుండా ఆయన ఏమంటున్నాడు, ప్రభువా యెహోవా అది నీకే తెలియను అని చెప్పి అంటా ఉన్నాడు యెహెజ్కేలు. మనం కూడా మన పరిస్థితిలో మన స్థితిగతులు మారవు అనుకున్న స్థితిలో దేవుడే నా స్థితిని మారుస్తాడు అని కనుక మనల్ని మనము ఆయనకు అప్పగించుకుంటే, మన కుటుంబాన్ని ఆయనకి మనం అప్పగించుకుంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందరం నేను స్తోత్రం నిలుచుకుందాం. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని మనం కనుక విశ్వసించినట్లయితే ఆయన మన పక్షంగా గొప్ప కార్యాలని, ఆశ్చర్య కార్యాలని, మనం ఊహించిన దానికంటే కూడా గొప్ప కార్యాలని దేవుడు జరిగించే దేవుడు అయినాడు. మనం అనుకుంటాం ఈ స్థితి మారదు, ఈ పరిస్థితి మారదు అని చెప్పి మనం అనుకుంటాం. లేదా మన నోటి మాటలోనే సమస్తం కూడా ఉంటుంది మనం విశ్వసించిన దాన్ని బట్టి. అందుకని అన్నారు కదా, చూద్దాం చూడండి. ఒక లేఖన భాగాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయం. చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, యేసయ్య ఇక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి ఏమయ్యాడు, ఆ మంటపం దగ్గర
పడిపోయి ఉన్నాడు. స్వస్థత ఏమాత్రం కూడా అతనికి లేదు, లేచి వెళ్ళలేని పరిస్థితి. అయితే ఆయన దగ్గరికి వచ్చి దేవుడు యేసే అంటున్నాడు కదా, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోర్చున్నావా. ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నాడు, ఏంటి నువ్వు స్వస్థపడ గోర్చున్నావా. మనమైతే ఏమనుకుంటాం, నా పరిస్థితిని చూస్తున్నావు కదా నాయన, నేను అలా ఉన్నాను కదా, నేను ఇలా ఉన్నాను కదా, మళ్ళా నన్ను తిరిగి క్వశ్చన్ వేస్తున్నావా అని విసుక్కుంటా ఉంటాం. ఒక్కొక్కసారి మనకున్న పరిస్థితులను బట్టి ఎంతో కృంగిపోయిన వారంగా మనం ఉంటాం. అయితే దేవుడు అది మన నుంచి కోరుకోవట్లేదు. ఆయన అంటున్నారు కదా, నువ్వు స్వస్థపడగోర్చున్నావా అన్నప్పుడు, అవును దేవా నాకు స్వస్థత కావాలి, ఈ బలహీనత నుంచి నాకు విడుదల కావాలి, లేదంటే ఈ కుటుంబ పరిస్థితుల నుంచి నాకు నెమ్మది కావాలి అని మనం అడిగినట్లయితే, మనల్ని మనం అప్పగించుకున్న వారంగా ఉన్నట్లయితే, ఈ యెహెజ్కేలు అదే అంటున్నాడు కదా, ప్రభువా అది నీకే తెలియను, ఈ ఎముకలు ఏమవ్వాలో వాటి పరిస్థితి ఏంటో సమస్తము అది నీకే తెలుసు అని అన్నప్పుడు దేవుడు అక్కడ కింద వచనాలు చదివితే ఎంతో గొప్ప అద్భుతాన్ని చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కూడా ఈ వ్యక్తిని స్వస్థపడగొచ్చున్నావా అని అడిగినప్పుడు మనం ఆ వ్యక్తి స్వస్థత కోరుకున్న రీతిగానే ముందు వచనాలు చదివితే వాళ్ళు లేచి తన పరుపెత్తుకొని నడిచి వెళ్ళాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. దేవునికి మనల్ని మనం అప్పగించుకున్న వారంగా ఉన్నట్లయితే ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలని, అద్భుత కార్యాలని జరిగిస్తాడు. ఇంకా చూద్దాం, చూడండి యోహాను సువార్తలోని 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయము 6వ వచనం యోహాను సువార్త. చాలా ఇక్కడ అంటున్నారు కదా, యేసయ్య తాను ఏమి చేయనయ్యుండి ఎరిగి కూడా ఏం చేస్తున్నాడంట, ఫిలిప్పును ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ వీళ్ళు భుజించడానికి రొట్టెలు ఉన్నాయా. ఒక్కొక్కసారి దేవునికి తెలుసు మన జీవితంలో మనకి ఏం కావాలో, నెమ్మది లేని స్థితిలో నెమ్మది ఇవ్వడం తెలుసు, మనకి ఏమి కొదువుగా ఉందో, మనము లోయల్లో దిగిపోయే స్థితిలో ఉన్నామా, మన పరిస్థితి ఎలా ఉంది, మనం ఎక్కడున్నాము, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, లేదంటే మన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సమస్తము ఆయనకి తెలుసు. కానీ ఆయన మరలా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు, నీకు ఏమి కావాలి, నువ్వు ఏ విధంగా, నీ విశ్వాసం ఎలా ఉంది, నువ్వు ఆయన్ని ఏ విధంగా అడుగుతావు, లేదా అడిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతావు, ఆయనకి ఏం చేయగలనో ఆయనకి తెలిసినా కానీ అంట ఫిలిప్పుని పరీక్షించడానికి ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ యెహెజ్కేలుని కూడా దేవుడు అదే అడుగుతున్నాడు, ఇదిగో ఈ నరపుత్రుడు, ఆ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా. సమస్తము చేయగలిగిన వాడు దేవుడే. అయినా సరే ఆయన యెహెజ్కేలుని అడుగుతున్నాడు కదా, ఈ ఎముకల పరిస్థితి ఏంటి, ఇలా ఎండిపోయినాయి కదా, ఇవి మరలా బ్రతుకుతాయా అంటే యెహెజ్కేలు అంటున్నాడు కదా, ఆయన అది నీకే తెలియను అని చెప్పి అంటా ఉన్నాడు. మనం కూడా మన పరిస్థితుల్ని, మన కుటుంబాన్ని దేవునికి కనుక అప్పగించుకున్నట్లయితే, ఏ పరిస్థితులు గుండా వెళ్ళామా, ఈ సంవత్సరం అంతా ఎటువంటి పరిస్థితులు మనకు కలిగాయా, ఏ బలహీనతలు కలిగా, లేదా ఏ ఆర్థిక పరిస్థితులు గుండా మనం వెళ్ళామా, ఇవన్నీ కూడా దేవునికి సమస్తము తెలుసు. అయితే నోరు తెరిచి ఆయన దగ్గరికి వెళ్ళి మనం గనక, ప్రభువా నీ చిత్తాన్ని నా ఎడల జరిగించు, నీ చిత్తాన్ని నా కుటుంబ పట్ల జరిగించు అని మనము గనక అడిగితే, అందుకే అంటారు కదా, ఒకసారి చూద్దాం చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. చాలండి, హృదయంలో ఏం చేయాలంట, విశ్వసించే వారంగా ఉండాలి, నోటితో మనము ఏం చేయాలి, ఒప్పుకునే వారంగా ఉండాలి. మన నోటితో మన విశ్వాసాన్ని కనుక మనము ఒప్పుకొని దాన్ని పలకడం మొదలు పెడితే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. యెహెజ్కేలుకి ఈ విషయం తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు కదా, ప్రభువా అది నీకే తెలియను, ఈ ఎముకలు ఏమవ్వాలో, ఏ స్థితిలో అవి ఉండాలో సమస్తము నీకు తెలుసు. ఎందుకంటే ఆయన ఏమీ లేని శూన్యంలో నుంచి ఏం చేశాడు, ఒక అందమైన సృష్టిని ఆయన సృష్టించి ఉన్నాడు. అలాగే నేల మంటితో ఆయన ఏం చేశాడు, మనుషుల్ని ఆయన సృజించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఎండిన ఎముకల్ని కూడా ఆయన ఏం చేయగలడు, బ్రతికింపగలడు. కనుక అది నీకే తెలిసిన ఆయన అని తన పరిస్థితిని యెహెజ్కేలు అక్కడ దేవునికి అప్పగించుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న వేళ మనం కూడా ప్రతి సామెతల గ్రంథంలో అంటారు కదా, చూద్దాం చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం.
చాలండి. ఏంటంట మొదటి లైన్లో ఉంది కదా, జీవ మరణములు రెండు కూడా నాలుగు వశం. మనం కనుక పాజిటివ్గా విశ్వసించి దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తాడు, ఒకవేళ ఈ సంవత్సరంలో మనం అనుకున్న కార్యాలు చూడకపోయినా ఇంకా రాబోయే సంవత్సరాల్లో, ఇంకా నూతన సంవత్సరంలో ఇంతకంటే గొప్ప కార్యాలు దేవుడు నా జీవితంలో జరిగిస్తాడని మన నాలుగుతో మనం కనుక ఒప్పుకుని విశ్వసించి, దేవుడు అడిగినప్పుడు నిన్ను ఇది ఏంటి, దీని పరిస్థితి ఏంటంటే దేవా అది నీకే తెలియను అని మనం కనుక జీవాన్ని మన కుటుంబంలో, జీవాన్ని మన జీవితంలోకి, దేవుని గొప్ప కార్యాలని కనుక మనం ఉచ్చరించడం మొదలు పెడితే, మన నోటితో ఒప్పుకోవడం మొదలు పెడితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలని ఆయన జరిగిస్తాడు. అందుకే అన్నాడు జీవ మరణములు రెండు కూడా ఎలా ఉన్నాయంట, మన నాలుక వశంలోనే. కృంగిపోయిన వారంగా మనం ఉండాలని దేవుడు ఏమాత్రం కూడా కోరుకోవట్లేదు. ఇదిగో ఇంకా నా స్థితి ఇదే, నా పిల్లల పరిస్థితి ఇదే, నేను ఇక్కడే ఉంటాను, ఇలాగే ఉండిపోతాను అని ఏమాత్రం కూడా మనం కృంగిపోయిన వారంగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు నా పక్షంగా గొప్ప కార్యాలు జరిగిస్తాడు, లేనివి ఉన్నట్లుగా ఆయన నా జీవితంలో జరిగిస్తాడు, ఆయన నా పక్షంగా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడని మనం కనుక విశ్వసిస్తే, హెజ్కేల్లాగా ప్రభువా నీవే నా పక్షంగా కార్యం జరిగించు, నా కుటుంబంలో నువ్వే కార్యం జరిగించు, నా బిడ్డల భవిష్యత్తును నువ్వే మంచిగా తీర్చిదిద్దు అని గనక మనం ప్రార్థన చేస్తే, దేవుడు అంటున్నాడు కదా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. స్వస్థపడగోర్చున్నావా అని ఆ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని అడిగినప్పుడు, ఆ వ్యక్తి దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఏమైంది, ఆ స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుడు మనల్ని అడిగినప్పుడు, అవును దేవా నాకు ఈ సహాయం అవసరం, ఇంకా దేవుడు ఏం చేస్తాడులే. మనుషులు అయితే ఏమనుకుంటారు, ఈ లోకంలో మనుషులు అయితే ఏమనుకుంటారు, ఇంకేం బాగుపడతావులే అంటారు. అవునా కదా, ఇంకేం బాగుపడతావులే అని అనుకుంటారు. మా విషయంలో కూడా, మా వివాహ విషయంలో కూడా మనుషులు అన్న మాట ఏంటంటే, ఆ పెళ్ళి జరగదులే, అది జరిగేది కాదులే, ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టరులే. మనుషులైతే ఇలాగే మాట్లాడుకున్నారు. ఇది నా సాక్ష్యమే, నేను మీ ఎదురు చెప్తున్నాను కదా. అయితే దేవుడు ఏం చేశాడంటే ఎన్నో ఆటంకాల మధ్యలో నా వివాహాన్ని జరిగించాడు. అలాగే వివాహం జరిగి మరలా సంవత్సరం మా యానివర్సరీ వచ్చేసరికి మాకు 2 నెలల బాబు. అంటే మళ్ళీ యానివర్సరీ వచ్చేసరికి మనుషులు అయితే ఏమన్నారు, ఇంక వాళ్ళకి పిల్లలు పుట్టరులే. ఎక్కడికి వెళ్ళినా నేను ఇదే సాక్ష్యం చెప్తా ఉంటాను, ఎందుకంటే మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందరం ఒకసారి దేవుని స్తోత్రం నిలుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మనుషులైతే మనల్ని కృంగదీస్తారు కానీ దేవుడు ఆ విధంగా చేసే దేవుడు కదా. ఆయన మన పక్షంగా నిలబడి ఎండిన ఎముకలైనా, నిర్జీవమైన పరిస్థితి అయినా, అది బలహీన స్థితి అయినా, అది ఆర్థికంగా మనం లేవలేని స్థితి అయినా, అది ఏ స్థితి అయినా అవనివ్వండి, దేవుడు అన్నాడు కదా నువ్వు నమ్మినలా నా కార్యాన్ని నువ్వు చూస్తావు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నమ్మి విశ్వసించిన ఎడల దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఇంకా ముందుకు వెళ్దాం చూడండి. మనం ఒక్క నిమిషం 37వ అధ్యాయము చదవండి. ఇంకా చదవండి. ఇంకా కిందకి చదవండి అమ్మ, 7వ వచనం. చాలండి, ఇక్కడ అంటున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంట, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. అసలు ఎండిపోయిన ఎముకలకి వినడానికి చెవులుంటాయా? ఒక్కోసారి మన పరిస్థితులు కూడా మనల్ని ఏం చేస్తాయంటే, దేవుని వాక్యాన్ని విననివ్వకుండా, దేవుని కార్యాలని చూడనివ్వకుండా మన కనులు మనకి మూసుకుపోయినట్లుగా ఉంటాయి. ఇంకా దేవుని సన్నిధికి రానివ్వకుండా కూడా సాతాను కూడా ఏం చేస్తాడంటే, నువ్వు ఈ కార్యం అనుకున్నావు కదా, ఈ కార్యం నెరవేరిందా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళడం అవసరమా, నువ్వు ఇలా అనుకున్నావు కదా, నువ్వు అనుకున్న విధంగా జరగలేదు కదా, అలాంటప్పుడు నీకు అవసరమా, ప్రార్థన అవసరమా, దేవుని సన్నిధి అవసరమా, ఈ సహవాసం అవసరమా అని మనల్ని వెనక్కి లాగేయాలని చూస్తూ ఉంటారు. అయితే అంటున్నారు కదా యెహోవా మాట ఆలకించుడి. మనం దేవుని మాట ఆలకించి
ఆయన మనకి ఏం చెప్తున్నాడు, ఏ విధంగా మరి ఇందాక పాస్టర్ గారు చెప్తున్నారు కదా 40 దినాల ఉపవాసం. ఈ ఉపవాస కూడికల్లో దేవుడు నాతో ఏం మాట్లాడనే ఉన్నాడు, ఈ ప్రార్థనా కూడికలు ముగిసేలోపు దేవుడు నా జీవితంలో ఏం కార్యం జరిగించినా ఉన్నాడు. మనం అనుకున్న దానికంటే గొప్ప కార్యాలు మన దేవుడు చేయగలిగిన దేవుడు అయినాడు కనుక ఆయన కోసం మనం కనిపెట్టుకున్నట్లయితే దేవుడు ఎన్నో అద్భుతాలని ఆశ్చర్యకార్యాలు మన కుటుంబాల్లో ఆయన జరిగించే దేవుడే అన్నాడు. అయితే ఆ రోజున అన్నాడు కదా, చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పేదను, మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానైనానని మీరు తెలుసుకుందురు. ఆయన కార్యం చేయడం మొదలుపెట్టగానే ఈయనే గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఈయన గొప్ప దేవుడు అని మనం కొనియాడగలిగినట్లుగా ఆయన ఎన్నో అద్భుతాల్ని మన జీవితంలో జరిగిస్తా అంటున్నాడు. అయితే 7వ వచనం అన్నదా, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా, ఆయన ప్రవచిస్తుండగానే ఏమైందంటే ఒక శబ్దాన్ని వింటున్నాడంట. అందరం దేని స్తోత్రం చెల్లించుకుందాం. ఎముకలు ఒకదానికొకటి పైకి లేచి నిలబడితే నిజమే కదా, శబ్దం వస్తుంది కదా. అతుక్కుంటా ఉంటే మనకి ఏమైనా ఇరిగిపోయినాయి అనుకో ఎముకలు, శబ్దం వస్తుందా లేదా? వస్తుంది. అలాగా ఆయనకి ఆ ఎముకలు లేచి నిలబడి ఏం చేస్తున్నాయంట, అతుక్కొని జీవించగలిగినట్లుగా అవి ఒకదానికొకటి కలుసుకుంటున్నాయంట. ఎంత అద్భుతమో చూడండి. ఆయన మాట విని ఆయన వాక్కుల్ని నమ్మినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, గొప్ప కార్యాలను మన జీవితంలో జరిగిస్తాడు. అందుకే ఈ మధ్యాహ్న వేళ మనము కూడా ప్రవచిద్దాం. దేవుడు నాకు సహాయం చేస్తాడు. జీవాన్ని ఏ అయితే కృంగిపోయిన స్థితి ఉందో, నిర్జీవమైన స్థితి ఉందో, ఎండిపోయిన స్థితిలాగా మన జీవితంలో ఏది ఉందో, ఎండిపోయిన స్థితి అంటే ఏదైతే జవాబు రాలేదో అదే ఎండిపోయిన స్థితిలాగా ఉంటుంది. ఏదైతే మనం అనుకున్న విధంగా లేదు అని మనం అనుకున్నామో అది నిర్జీవంగా ఉన్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది, జీవమే లేనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో అన్నిట్లో కూడా యెహెజ్కేలు ప్రవచించినట్లుగా మనము కూడా ఏం చేయాలి, ప్రవచించాలి. దేవుని జీవాన్ని మనలోకి వచ్చినట్లుగా మనం ఏం చేయాలి, పలికే వారంగా ఉండాలి. ఇందాక చదువుకున్నాం కదా, జీవ మరణంలో 2 కూడా మన నాలుకలోనే ఉన్నాయి. మన నాలుక వశంలోనే. మన నాలుకతో మనం ఏం చేయాలంటే, నా పరిస్థితి మీద దేవుని జీవాన్ని నేను ప్రకటిస్తున్నాను అని గనక మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఏం చేస్తాడు, మన పక్షంగా గొప్ప కార్యాలని ఆయన జరిగిస్తాడు. ఆయన అలాగా ప్రవచిస్తుండగానే ఏం చేస్తుందంట, గడగడమనే ఒక గొప్ప శబ్దం ఆయనకి వినిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా మనం ప్రార్థిస్తుండగానే ఆయన జవాబు మనతో పాటు వచ్చినట్లుగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలని ఆయన జరిగించే దేవుడు అయినాడు కనుక మనం ఒకటి అలవాటు చేసుకోవాలి. ఏంటంటే, నా పరిస్థితుల మీద దేవుని జీవము, అది నిర్జీవమైన స్థితి కాదు, ఎండిపోయిన స్థితి దేవుడు ఉంచడు. నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన నాకు సహాయం చేస్తాడని కనుక మనము ప్రార్థించినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చూద్దాం, చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనం 51వ వచనం 2 చదువుకున్నాం. ఇంకా చదువు 52 వచ్చి. చాలండి. ఇక్కడ ఒక ప్రధానిని మనం చూస్తా ఉన్నాం. ఆ ప్రధాని కుమారుడు ఏమయ్యాడంట, రోగి అయి ఉన్నాడంట. యేసయ్య గలిలయకు వచ్చాడని విని ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఆ ప్రధాని యేసయ్య దగ్గరికి వచ్చి, నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయనకి స్వస్థత కావాలి అని చెప్పి యేసయ్యని అడుగుతా ఉన్నాడు. అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసయ్య చెప్పిన ఆ మాట నమ్మి ఆ తండ్రి ఏం చేశాడంట, తిరిగి తన ఇంటికి ఆయన వెళ్ళి ఉన్నాడంట. ఆయన ఏం చేశాడు, యేసయ్యని బ్రతిలాడుతూ ఉన్నాడు, కుమారుడికి స్వస్థత కావాలని. అనగానే యేసయ్య ఏమనుకుని ఉంటాడు, నాతో పాటు వచ్చి నా కుమారుడి దగ్గరికి వచ్చి యేసయ్య చేయి ఉంచి ప్రార్థన చేస్తాడు, లేకపోతే మా ఇంటికి ఆయన వచ్చి నా కుమారుడిని పట్టుకుంటాడు, అప్పుడు ఆయనకి స్వస్థత వస్తుంది అని తండ్రి అనుకుని ఉంటాడు కదా. కానీ ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడికి స్వస్థత వస్తుంది అన్నప్పుడు ఆ మాట నమ్మి ఆ తండ్రి అక్కడి నుంచి వెళ్ళాడంట. మనము ఎవరైనా ఏదైనా సహాయం అడిగామనుకో, మనం అనుకున్నట్టుగా సహాయం చేయకపోతే మనకేమనిపిస్తుంది,
ఇల్లు ఏంటి, నేను అడిగింది ఒకటి వీళ్ళు చేస్తుంది ఒకటి అనుకుంటాం కదా. కానీ ఈ తండ్రి అలా కాదు. యేసయ్యని అడిగాడు తన కుమారుడు స్వస్థత పొందుకోవాలి అని. యేసయ్య నీ కుమారుడు స్వస్థత పొందుతాడు, నువ్వు వెళ్ళు అనగానే నమ్మి, అంటే మనం అనుకున్న రీతిగా జవాబు పరిస్థితులు దేవుడు మనకి ఇవ్వకపోతే దాని విషయమే మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు. ఎందుకంటే మనం ఊహించిన దానికంటే దేవుని చిత్తము చాలా గొప్పగా ఉంటుంది. మనం ఒక విధంగా ఇలాగే నాకు సహాయం కావాలి, ఇలాగే నాకు సహాయం కావాలి దేవా అని మనం అడుగుతూ ఉంటే దేవుడు ఇంకొక రీతిగా గొప్పగా ఆయన సహాయం చేయాలని, గొప్పగా ఆయన మన పక్షంగా కార్యాలు చేయాలని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. కనుక ఆయన ఏదైతే సెలవిస్తాడో తన దాసుల ద్వారా ఆ మాట నమ్మి కనుక మనం ఉన్నట్లయితే దేవుడు మనకి సహాయము చేస్తాడు. అయితే అతడు ఇంకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతడి కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పారంట. ఇంకా వెళ్తుండగా మార్గంలో ఉండగానే ఏమైంది, ఇతనికి జవాబు వచ్చింది. ఇందాక యెహెజ్కేలు కనుక ప్రవచిస్తానే ఉన్నాడు, ప్రవచిస్తుండగా ఏమైంది, ఆ ఎముకలన్నీ కూడా గడగడ అతుక్కుంటున్నట్లుగా అతనికి శబ్దం వచ్చిందంట. మన జీవితంలో కూడా మనం ఇంకా ప్రార్థిస్తుండగానే ఆయన సహాయము, ప్రార్థన ముగించక ముందే దేవుడి మధ్యాహ్న సమయంలో మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆ ప్రార్థన మనం ముగించక ముందే దానికి జవాబు ఇవ్వడానికి మన దేవుడు సమర్థుడు. అందరం దేని స్తోత్రం నిలుచుకుందాం, హల్లెలూయా. అట్లాంటి జవాబు పొందుకోగలిగినట్లు విశ్వాసంతో మనము ప్రార్థించే వారంగా ఉండాలి. విశ్వాసంతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా నీ దేవుని జీవాన్ని మనం పొందుకోగలిగినట్లుగా మనం ఏం చేయాలి, ఆయన కోసం మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. అయితే ఆ తండ్రి అడుగుతున్నాడు కదా, అతను ఇంకా వెళ్ళిచుండగా దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు నిన్న మధ్యాహ్నము 1 గంటకు జ్వరం వారిని ఇడిచిపోయింది. మరి ఈ రోజుల్లో లాగా అక్కడ కారెక్కితే ఇక్కడ దిగేది కాదు కదా, చాలా దూరం నుంచి ఎక్కువ. ఇదివరకు రోజులు ఏం చేసేవాళ్ళు, నడుచుకుంటానే ఎక్కువ శాతం ప్రయాణాలు చేసేవాళ్ళు. మరి ఆ తండ్రి యేసయ్య దగ్గర నుంచి ఆ మాట పొందుకొని తిరిగి వచ్చే సమయంలో ఇంకా కొంచెం దూరం ఉండగానే దాసులు వచ్చి నీ కుమారునికి స్వస్థత వచ్చింది అని చెప్పినప్పుడు, ఎప్పుడు అతనికి స్వస్థత కలిగిందంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకి. ఎప్పుడైతే యేసయ్య తనకి నీ కుమారుడు స్వస్థత పొందుకున్నాడు అన్న మాట చెప్పాడో ఆ సమయము, ఆ జ్వరం విడిచిపోయిన సమయం 2 ఒకటే అని తండ్రికి తెలిసినప్పుడు అతను ఎంతగానో అతను నమ్మిన దాన్ని బట్టి గొప్ప కార్యం దేవుడు తన కుమారుడు పక్షంగా చేస్తున్నాడని నమ్మి ఇంకా ఎంతగానో ఆ తండ్రి సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాట మాత్రం సెలవిస్తే చాలు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి. అక్కడ యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉన్నాడు, ఆ ఎముకలన్నీ కూడా లేచి నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ తండ్రి అతను యేసయ్య దగ్గర అడిగిన మాట పొందుకున్నాడు. ఎప్పుడైతే యేసయ్య ఆ మాట, అవును నీ కుమారుడు స్వస్థత పొందుకున్నాడు నువ్వు వెళ్ళు అంటే, ఆ మాట నమ్మి ఏమయ్యాడంట, ఆ తండ్రి వెనుదిరిగి తన ఇంటికి వెళ్తా ఉన్నాడు. మనం కూడా నమ్మి విశ్వాసంతో కనుక మనం ఉంటే అంతే కదా. 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఏం చేసింది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నాకు స్వస్థత అనుకుంది. వెళ్ళి అలా ముట్టుకుందో లేదా ఆమెకి ఏమైంది, స్వస్థత వచ్చింది. మన నోటి ద్వారా ఒప్పుకోవాలి, మన క్రియల్లో మన విశ్వాసాన్ని మనం చూపించినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా ఇది మనుషులకి అసాధ్యము అనుకునే కార్యాలని కూడా దేవుడు సాధ్యపరిచి మన పక్షంగా ఆయన గొప్ప కార్యాల్ని జరిగించే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని మాటలు యందు మనం విశ్వాసం ఉంచాలి, ఆ మాటల్ని మన జీవితంలో మనం ప్రకటించాలి. దేని గురించి అయితే మనం ప్రార్థిస్తూ ఉంటాం, ఒకవేళ మన బిడ్డల గురించి ఎక్కువగా తల్లులు ప్రార్థించేది అదే కదా, కుటుంబం కోసము, పిల్లల కోసము. పిల్లలకి మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి చదువులు ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి. దేవుడు నా బిడ్డల పక్షంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు నా బిడ్డల పక్షంగా మంచి భవిష్యత్తుని ఇస్తాడు అని మనం కనుక యెహెజ్కేలు లాగా నిత్యము ఆ జీవాన్నే మన బిడ్డల్లోకి మనం పంపిస్తూ ఉన్నట్లయితే దేవుడు కాపుదల మన బిడ్డలకు ఉంటుంది. వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలని ఆయన జరిగిస్తాడు. కనుక మనం దాన్ని అనుసరించాలి, ఆచరించాలి, అలాగే వాటినే మనము పలికే వారంగా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిర్జీవమైన పరిస్థితులు కూడా దేవుడు ఏం చేస్తాడు, జీవం కలిగిన వాటిగా చేసే దేవుడు మన దేవుడు అన్నాడు. ఇంకా చూద్దాం, చూడండి 37వ అధ్యాయంలోనే 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు
చాలండి. ఇక్కడ ఏమైందంట, మొట్టమొదట యెహెజ్కేలు చూసినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడు? అతని ఆత్మ ఎక్కడికి నడిపించింది? ఒక లోయలోకి నడిపించింది. ఆ లోయలో అతను చూసింది ఏంటి? ఎండిపోయిన ఎముకలు. అవి ఎలా ఉన్నాయని స్పష్టంగా రాస్తారు కదా. ఎముకలు అనేకంలో ఆ లోయలో కనపడను, అవి కేవలము ఎండిపోయినవి అని రాయబడింది. ఇప్పుడు ఆ ఎముకలు ఎలా ఉన్నాయంట? దేవుడు ఆయన సెలవిచ్చినట్లుగా జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించమన్నప్పుడు జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము అని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం యెహెజ్కేలు ఆ మాట సెలవిచ్చాడు. చెప్పగానే ఏమైందంట, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చింది. అందరం ఒకసారి దేవుని స్తోత్రం నిలుచుకుందాం. హల్లెలూయా. ఏదైతే లేదు, ఎండిపోయింది, ఇంకా ఆ ఎముకలు దేనికి పనికిరావు అని అనుకుంటున్నారో ఆ ఎముకల్లోకి ఇప్పుడు ఏమైందంట, దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం జీవాత్మ ఊదగానే అవి జీవాత్మ వాటిలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా నిర్జీవమైన స్థితిలో మన ఆత్మీయ స్థితి ఉన్న, మన కుటుంబ పరిస్థితులు ఉన్న దేవుని జీవాత్మ మనలోకి వచ్చినట్లుగా మనం గనక ఆయన ఎందుకు విశ్వసించి ప్రార్థించినట్లయితే దేవుడు ఎట్లా చేస్తా అన్నాడు. ఇంకా చదువుదాం, 10వ వచనం ఆఖరి లైన్ చదువుకుందాం ఒకసారి. చాలండి. ఇక్కడ ఎలా ఉందంటే, ఇప్పుడు ఆ జీవం లేని ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు ఎలా ఉన్నాయంట, సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహా సైన్యమై నిలిచిరి. అందరూ నేను స్తోత్రం తెలుసుకుందాం. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు అనుకుంటున్న ఆ ఎముకలు ఇప్పుడు ఎలా ఉన్నాయంట, లెక్కింప సఖ్యము కానీ ఒక మహా సైన్యమై నిలిచారంట. ఒక సైన్యంగా వాళ్ళు అక్కడ నిలిచి ఉన్నారంట. ఆ సైన్యాన్ని లెక్కించడం కూడా ఎవరి వల్ల కూడా కావట్లేదంట. అట్లాంటి మహా సైన్యమై వాళ్ళు నిలిచినట్లుగా దేవుడు ఏం చేశాడు, ఆయన జీవాత్మని ఆ ఎముకల్లోకి పంపించినాడు. ఆయన యందు విశ్వసించి ఆయన కొరకు కనిపెట్టుకున్న మనల్ని కూడా దేవుడు ఎలా చేస్తాడంటే మహా సైన్యముగా ఉండునట్లుగా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఆయన చేసే దేవుడు అన్నాడు. అందరూ నేను స్తోత్రం నిలుచుకుందాం. హల్లెలూయా. మహా సైన్యం అంటే సైన్యంకున్న పని ఏంటి? సైన్యం ఏం చేస్తారు? శత్రువుల చేతుల్లో దేశము పడిపోకుండా. మనం ఈ మధ్య చాలా చాలా యుద్ధాలు చూస్తూ ఉన్నాం కదా. మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధాలే కానివ్వండి, చాలా ఇంకా బయట ప్రపంచ దేశాల్లో కూడా మనకి ఎక్కువగా ఆలోచింపదగిన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ మీదకి ఏం చేస్తూ ఉంటారు, సిరియా వాళ్ళని, ఇరాన్ వాళ్ళని, ఇరాక్ వాళ్ళని ఎంతోమంది యుద్ధాలకు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఆ సైన్యం ఏం చేస్తుంది, వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎంతో బలంగా పుట్టిగా ఊపిరి లేని వాళ్ళని తీసుకుంటారు సైన్యంలోకి. ఎలాంటి వాళ్ళని తీసుకుంటారు? చాలా ఫిట్గా బలంగా పోరాడడానికి వాళ్ళు యోగ్యులు అన్న వాళ్ళనే సైన్యంలోకి తీసుకుంటారు. మరి మనము కూడా దేవునికి ఒక సైన్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందులో నేను స్తోత్రం తెలుసుకుందాం. హల్లెలూయా. నిర్జీవమైన స్థితిలో ఏదన్నా ఉన్నట్లయితే, మన ఆత్మీయ స్థితి నిర్జీవంగా ఉంటే దేవుడు అన్నాడు కదా, తన జీవాత్మని మనలోకి నింపి ఆయన మహా సైన్యంగా మనల్ని ఆయన చేయబోతా ఉన్నాడు. మహా సైన్యముగా చేసి దేవుడు ఏం చేస్తా అన్నాడు, మన పక్షంగా ఆయన గొప్ప పోరాటాన్ని చేసి సాతానికి ఏమాత్రం కూడా మన కుటుంబాల్లో, మన జీవితాల్లో చోటు లేకుండా ఆయనే మన పక్షంగా గొప్ప యుద్ధం చేసి గొప్ప విజయాన్ని మనకు ఆయన అనుగ్రహించే దేవుడే అన్నాడు. ఇంకా చూద్దాం, చూడండి ఒకసారి. ఇలా చదువుకున్నాం కదా యోసేపు గురించి. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం చదువుకున్నాం. 41వ అధ్యాయం 41వ వచనం. మరియు ఫరో చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నావని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను
ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇందాక యోసేపు గురించి మనం ఏమని చదువుకున్నాం, అన్నలు ఈర్ష్యతో ఆయన ఏం చేశారు, తీసుకెళ్ళి నీళ్లు లేని ఒక గుంటలో, ఒక గుంట అంటే అది కూడా ఒక లోయ లాంటిది, పడేశారు. కానీ మరలా యూదా అతనికున్న అన్నల్లో యూదా ఏం చేస్తాడు, ఇతడు ఈ గుంటలో ఉంటే మనకి ఏం ప్రయోజనం, ఈయన్ని ఇష్మాయేలీలకి అమ్మి వేద్దాము అని చెప్పి అమ్మేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అమ్మి వేయబడినప్పుడు అతన్ని ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి అక్కడ ఒక బానిసగా చేద్దాము అని వాళ్ళు అనుకుంటారు. అయితే యోసేపు గురించి మనకందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఎంతమందికి యోసేపు గురించి తెలుసు? ఎక్కువ మనం వింటానే ఉంటాం కదా. యోసేపుని ఆ గుంటలో పడేసి బానిసగా అమ్మివేసిన ఆయన జీవితం ఇప్పుడు ఎలా ఉంది? బానిసగా ఎక్కడో చాకరీ చేసుకుంటా, కష్టమైన పనులు చేసుకుంటా ఐగుప్తులో ఒక మూల ఉండాల్సిన యోసేపుని దేవుడు ఇప్పుడు ఏం చేశాడు, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నిన్ను నియమించాను అని ఫరో ద్వారా చెప్తా ఉన్నాడు. అయితే ఫరో అతని చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి ఏం చేశాడంట, యోసేపు చేతికి పెట్టాడు. సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేశాడంట. ఇంకా ఏం చేస్తున్నాడు, రెండవ రథము, రాజుకున్న రథం ఒకటైతే ఇంకొక రథం మీద ఈయన ఎక్కించాడంట. ఎక్కించి వందనం చేయండి అని చెప్పి ముందర ఉన్న జనులందరూ కూడా చెప్తే వాళ్ళు కేకలు వేసి యోసేపుకి వందనం చేస్తూ ఉన్నారు. అయితే అంటున్నాడు కదా 44వ వచనంలో, ఫరోను నేనే, అయినను నీ సెలవులేక ఐగుప్తు దేశమందు ఏ మనుషుడు తన చేతినైనను కాళ్ళనైనను ఎత్తకూడదు అని చెప్తా ఉన్నంట. గుంటలో పడిపోయి నిర్జీవంగా నిస్సహాయంగా, ఇంకా గుంటలో పడిపోతే ఆహారం ఉండదు, నీళ్లు ఉండవు, నీళ్ళు లేని గుంటలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమైపోవాల్సింది, మరణించవలసిందేమో. అటువంటి యోసేపుని దేవుడు పైకి లేవనెత్తి ఐగుప్తుకి నడిపించాడు. ఐగుప్తుకి నడిపించాక అక్కడేమన్నా బానిసగా ఉంచాడా? ముందు అధ్యాయాల్లో ఉంటుంది కదా, యోసేపు దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతని మీదంట ఆ రాజులందరికీ కూడా కటాక్షం కలిగింది అని రాయబడి ఉంటుంది. దేవుణ్ణి కనుక మనం నమ్ముకున్నట్లయితే మన పరిస్థితి ఎలాంటినైనా ఉండవండి, మన స్థితిగతుల్ని మార్చగలిగిన మన దేవుడు. అందరం నేను స్తోత్రం చెల్లించుకుందాం. యోసేపు స్థితిగతులను ఆయన మార్చాడు. గుంటలో ఉండవలసిన యోసేపుని పైకి లేవనెత్తాడు. లేవనెత్తి దేవుడు ఏం చేశాడు, మహారాజుతో సమానంగా ఆయన రథం ఎక్కించాడు. రాజరికానికి తగిన విధంగా అంటున్నాడు కదా, నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో ఒకడు కాలైనా చేయైనా ఎత్తడానికి వీళ్ళేది. ఎంత గొప్ప ధన్యత చూడండి. అందరం నేను స్తోత్రం చెల్లించుకుందాం. దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే ధన్యత, ఆయన కనుక మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే ఎముకలు ఏమైపోయాయి, ఇందా చదువుకున్నాం కదా, జీవాత్మ వాటిలోనికి వెళ్ళి మహా సైన్యం అయ్యాయి. యోసేపు గుంటలో పడిపోయిన యోసేపు ఇప్పుడు ఏమయ్యాడు, మహారాజుగా ఆయన అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని మనం నమ్మినట్లయితే మనము దేవుని జీవాత్మ మనలో ఎప్పటికీ కూడా నిలిపించుకొని ఆ జీవాన్నే మన కుటుంబాల మీద, ఆ జీవాన్నే మన ఆత్మీయ స్థితి మీద మనం నిత్యము కూడా ఉచ్చరించుకుంటా కనుక ఉన్నట్లయితే ఆయన్ని కనుక నమ్మిన వారిని ఎవరిని కూడా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కానే కాదు. యోసేపు అలా నమ్ముకున్నాడు కాబట్టి యోసేపుని దేవుడు ఏం చేశాడు, గొప్ప రాజుగా చేశాడు. ఆయన ఏది చెప్తే అదే, యోసేపు ఏది మాట్లాడితే ఆ మాటే, అంతకు మించి ఏది కూడా ఐగుప్తు దేశంలో జరిగేది కాదు. ఎండిపోయిన జీవితము, నిర్జీవమైన జీవితము అన్నలు అనుకుని ఉంటారు కదా. యోసేపు అన్నలు ఏమనుకుని ఉంటారు, ఇంకా మా వాడి పని అయిపోయింది, ఆ ఐగుప్తు దేశంలో చాకరీ చేసుకుంటా బానిసగా ఎన్నాళ్ళు బ్రతుకుతాడులే అని అనుకుని ఉంటారు కదా ఖచ్చితంగా. కానీ అటువంటి మనుషులైతే మన గురించి అలాగే అనుకుంటారు. ఇందాక నేను చెప్పాను కదా, ఇక వీళ్ళ జీవితాలు పడవు అని మనుషులు అనుకుంటారు. ఇంకా వీళ్ళ పిల్లలు ఇంతేలే, వీళ్ళు చెప్పిన మాట వినరు, మీ మాట వాడెప్పుడు వినాలి అని అంటారు కదా మనుషులు. లేదంటే మీ పరిస్థితి ఎప్పుడు మారాలి, ఈ అప్పుల నుంచి ఎప్పుడు మీరు విడిపించబడాలి, ఈ బలహీనత స్థితి నుంచి ఎవరు మిమ్మల్ని విడిపించేది అని చెప్పి మనుషులైతే మనల్ని ఎప్పుడొస్తారు. కానీ మన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎముకల్లోకి జీవాన్ని పంపించి మహా సైన్యముగా చేయగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. అందరం నేను స్తోత్రం చెల్లించుకుందాం. ఎండిన ఎముకల్ని జీవింపజేసిన దేవుడు ఎండిపోయిన నిర్జీవంగా ఉన్న మన జీవితాలను కూడా ఆయన జీవింప చేయగలడు, ఫలింప చేయగలడు. అయితే మనం ఏం చేయాలంటే ఎహెజ్కేలు లాగా, ప్రభువా నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే, అది నీకే తెలియను, అది నీకే సాధ్యము, నా జీవితంలో నువ్వే కార్యాలు జరిగించు అని మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తాడు. ఇందాక చదువుకున్నాం కదా ఎహెజ్కేలు గ్రంథంలోనే,
ఆ ఎముకలు ఏమయ్యాయంట? మహా సైన్యమై నిలిచారంట. మరి ఆఖరిగా మనం ఆ మహా సైన్యం చేయవలసిన పనులేంటో చూసుకొని మన వాక్యాన్ని ముగించుకుందాము. చూద్దాం, చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. చాలండి. ఇక్కడ ఒక గొప్ప సైన్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనకు అందరికి తెలిసిన విషయమే కదా. మొర్దెకై హామానికి మ్రొక్కనందుకు యూదులందరికీ కూడా హామాన్ ఏం చేశాడు? యూదులందరినీ కూడా హతమార్చేయాలి అని చెప్పి హామాను బయలుదేరాడు. అయితే మొర్దెకై ఎస్తేరుకి కబురు పెడతాడు, ఇదిగో నువ్వు ఈ సమయం అందు మౌనంగా ఉండడానికి వీలు లేదు. యూదులందరూ కూడా నశించిపోతారనుకుంటున్నావేమో, నశించిపోరు, సహాయం ఎక్కడి నుంచి అయినా వస్తుంది అని చెప్పి మొర్దెకై ఎస్తేరుకి చెప్తే, ఎస్తేరు వెంటనే ఏం చేసింది? నీవు పోయి శూషణనందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరం నందుకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా మానివేయండి. అయితే నేను నా పనికత్తులతో కూడా ఉపవాసము ఉంటాము అని చెప్పారు. ఇక్కడ ఒక మహా సైన్యం బయలుదేరింది. ఆ సైన్యం ఏంటంటే తన జనాంగం మరణించకుండా, నశించిపోకుండా, సాతాను ఏదైతే వల ఒడ్డిందో ఆ వలలో ఒడ్డుకుండా, ఆ వలలో చిక్కుపోకుండా, ఆ మరణం అనేది ఆ యూదులకి ఎవరికి కూడా రాకుండా ఉండాలి అని చెప్పి ఎస్తేరు, మొర్దెకై, యూదులు, ఎస్తేరు పనికెత్తలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వాళ్ళు బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు రాజుకి ఎంతగానో వాళ్ళ మీద కనికరం కలిగి, మనం ముందు వచనాలు చదివితే కనుక ఉంటుంది కదా, ఆ ఊరి ఎవరికి వచ్చింది? మొర్దెకైకి. అలాగే వాళ్ళ యూదులందరికీ రావాల్సిన ఊరి ఇప్పుడు ఎవరికి వచ్చింది? హామాను ఆయన ఇంటి వారికి ఆ ఊరి వచ్చింది. అందరూ నేను స్తోత్రం నిలుచుకుందాం. ఈ మహా సైన్యము ఏం చేయగలదంటే, ఉపవాసం ఉండి మనం ప్రార్థించే సైన్యంగా కనుక మనం ఉంటే, ఏదైతే మనకి అసాధ్యమో అని మనం అనుకుంటామో, ఏదైతే దుష్టుడు మనకి కీడు చేయాలనుకుంటాడో ఆ కీడు నుంచి దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆయన తప్పించగలిగిన దేవుడు. అందరం నేను స్తోత్రం నిలుచుకుందాం. కనుక మనము మహా సైన్యముగా బయలుదేరాలి. ఆ సైన్యం ఏం చేసే సైన్యంగా ఉండాలి? ఏకీభవించి ప్రార్థించే సైన్యంగా ఉండాలి. నిర్జీవంగా ఉండాలని దేవుడు మనల్ని ఏమాత్రం కూడా కోరుకోవట్లేదు. మన జీవితంలో దేవుని నమ్ముకోకుండా, లేకపోతే దేవుడి కార్యాలు ఏం జరుగుతాయిలే అని నిరాశతో ఉండాలి అని మనల్ని దేవుడు ఏమాత్రం కూడా కోరుకోవట్లేదు. ఒక మహా సైన్యముగా ఉండి, మరి ఇప్పుడు ఈ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు అందుకోసమే కదా సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఇంకా 2026 సంవత్సరము, నూతన సంవత్సరాన్ని మనము మన కుటుంబాలు ఎదుర్కోవాలి. ఆయన ఆశీర్వాదం మనకి, మన కుటుంబానికి ఉండాలి అనే ఉద్దేశంతోనే దైవజనుల ద్వారా దేవుడు ఉపవాస కూటాలు పెట్టిస్తూ ఉంటారు. మరి ఉపవాస కూటాల్లో పాల్గొన్న మనం ఎస్తేరు, మొర్దెకై, ఆ యూదులు, ఆ సైన్యం అంతా కలిసి ప్రార్థించినప్పుడు ఆ వ్యతిరేకంగా ఉన్న కార్యాలన్నీ కూడా వాళ్ళ పక్షంగా అనుకూలంగా మార్చినట్లుగా, ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయి అని మనం అనుకుంటున్నామో ఆ కార్యాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? మనకి అనుకూలంగా ఆయన మార్చే దేవుడు అన్నాడు. అందరి స్తోత్రం నిలుచుకుందాం. ఒక సైన్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ సైన్యం ఏంటి? ఇక్కడ మహా సైన్యము. ఆ సైన్యం ఎటువంటి సైన్యం అంట? ప్రార్థించే సైన్యముగా ఈ సైన్యం ఉంది. ఎటువంటి ప్రార్థన? ఉట్టి ప్రార్థన కాదు. ఏ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతో గొప్ప కార్యాన్ని, నిజంగా ముందు వచనాలు చదివితే గనక ఎంతో గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎస్తేరు లాగా, మొర్దెకై లాగా ప్రార్థించే సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మనము ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాల్లో, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో గొప్ప కార్యాలని ఆయన జరిగిస్తాడు. మరొక సైన్యాన్ని మనం చూద్దాం. చూడండి, పరమగీతాలు 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. పరమగీతాలు 6వ అధ్యాయము 10వ వచనం. సూర్యుని అంత స్వచ్ఛత కళలు కలదై వ్యూహిత సైన్య సమీకరణ
స్వరూపిణి ఈమెవరు? చాలండి, ఇక్కడ అంటున్నారు కదా ఎట్లా ఉందంటే ఈ సైన్యం వ్యూహిత సైన్య సమభీకరణి. మనం ఈ సంధ్యారాగం చూపట్టు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలదై. ఇక్కడ ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం ఎట్లాంటిదంటే ఎంతో సూర్యుడంతా సంధ్యారాగం చూపడుతూ చంద్రబింబం అంత అందం. సంఘానికి ఉన్న అందం మరి ఎవరికైనా ఉందంటారా? ఎందుకని అందం? క్రీస్తు రక్తంలో మనమందరం కూడా కడగబడ్డాం కాబట్టి. మన వంటి వారు ఇంకెవ్వరూ కూడా లేరు. మన దేవుని వంటి దేవుడు ఎవరు లేరు. అలాగే ఆయన రక్తం ద్వారా కడగబడిన మనలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా లేనే లేరు. అటువంటి సంఘము ఇక్కడ ఎలా ఉందంటే వ్యూహిత సైన్య సమభీకరణి అగు ఈమె ఎవరు? ఎవరు ఈమె అంటే 4వ వచనం చూద్దాం. చూడండి 4వ వచనం 4th లైన్ చదువుకుందాం. తెక్కెములు నెత్తిన అనే మాట నుంచి 4వ వచనం. చాలండి, ఇక్కడ ఎలా ఉందంట మొదటి నుంచి ఒక్కసారి ఎవరైనా దగ్గరగా చదువుతారా? 4వ వచనం 6వ అధ్యాయము 4వ వచనం. నా సఖి, నీవు తిరాస పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలు, బెత్తేలుము నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. చాలండి, ఇక్కడ ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం ఎట్లాంటిదంట? భయము పుట్టించే సైన్యము. వ్యూహిత సైన్య సమభీకరణ అంటే వ్యూహం పన్ని మరి మనం ఏం చేయాలి? సాతాను మన మీద వ్యూహం ఉండడం కాదు, కానీ మనమే ఒక వ్యూహంలాగా ఉండి ఉపాయంతో మనకు కలిగే అపాయాల నుంచి మనం ఏం చేయాలి? విడుదల పొందగలిగినట్లుగా దేవుని సన్నిధిలో మనమందరం ఒక సైన్యముగా ఏర్పడి వాటి నుంచి దుష్టుడు వేసే అగ్నిబాణాలను ఆర్పివేసే ఒక గొప్ప సైన్యంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. చూద్దాం, చూడండి. ఆ ఉపాయాన్ని పన్ని అపాయం నుంచి తప్పించుకున్న ఒక స్త్రీని మనం చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24 నుంచి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. కనానీయుడైన హేబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నందును, గుడారములముండు స్త్రీలలో ఆమె దీవెన నందును. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకను చేత పట్టుకొనెను. పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సిసేరను కొట్టెను. వాడి తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలెను. చాలండి, ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. యాయేలు అనే స్త్రీ ఉంది. ఆమె ఏం చేసిందంట? సిసెరా అనే ఒక వ్యక్తిని తల పగలగొట్టి సుత్తితో కొట్టి చంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. అసలు ఈ సిసెరా ఎవరు అనేది చూసినట్లయితే 4వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయం 3వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 900 ఇనుప రథములు ఉండెను. అతడు అవును అదే 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. చాలండి, ఇక్కడ రాజు ఒక ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలీలు అంటే యెహోవా దృష్టికి కొంచెం ఇబ్బందికరంగా పాపంలో పడినప్పుడు దేవుడు వాళ్ళని ఒక రాజు చేతికి అప్పగించాడు. కనాను రాజుకి అప్పగించినప్పుడు ఆ కనాను రాజు యొక్క సైన్యాధిపతే ఈ సీసెరా అనే ఆయన. అతనికి ఏమున్నాయంట? 900 ఇనప రథాలు ఉన్నాయంట. 20 సంవత్సరాలు ఇశ్రాయేలీని ఆయన ఏం చేశాడంట? కఠినమైన బాధలు పెడతా ఉన్నాడంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెడుతున్నారు. ఆ కఠినమైన బాధ కలిగినప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టినప్పుడు దేవుడు దెబోరాని వారి పక్షంగా లేపాడు, బారాకుని లేపాడు. అయితే దెబోరా బారాకుని అంటుంది కదా, నువ్వు వెళ్ళి సిసెరాని ఎదుర్కో అంటే నువ్వు నాతో కూడా రావాలి అని దెబోరాని అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు దెబోరా అంటుంది కదా, ఒక స్త్రీ చేతికి దేవుడు అప్పగించాడు అనే పేరు వస్తుంది, నువ్వే వెళ్ళి పోరాడు బారాకు అంటే బారాకు పోరాడుతాడు నిలబడి. అయితే ఆ బారాకు దగ్గర నుంచి తప్పించుకోవడానికి సిసెరా ఏం చేస్తాడు? వెళ్ళి యాయేరు కయీనీయుడైన హెబెరు అనే ఆయన ఇంట్లో యాయేలు గుడారంలోకి ఆయన వెళ్తాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అతన్ని చేర్చుకొని నేను శత్రువుల చేతిలోంచి తప్పిస్తాను రా అని చెప్పి ఆమె ఇంట్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఇక్కడ
4వ అధ్యాయం 18వ వచనం నుంచి చదివితే కనుక ఉంటుంది కదా, ఒక గొంగలితో అతన్ని కప్పి. చూద్దాం చూడండి 19వ వచనం నుంచి, 4వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుకుందాం. ఆమె గొంగలితో అతని కప్పగా అతడు తప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీరు ఇమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలపుంటి విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడైనా కానీ లోపలికి వచ్చి ఇక్కడ నేను ఉన్నానని అన్నడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడను లేడని చెప్పవలెనను. పిమ్మట హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆమె మేకును అతని కనపెంతలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న ఈ మనిషిని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చి పడి ఉండెను, ఆ మేకు అతని కంతలో నుండెను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే యాయేలు ఏం చేస్తుంది, అతన్ని తీసుకొచ్చి తన గుడారంలోనే ఉంచి ఒక గొంగలి కప్పినప్పుడు నాకు దాహం వేస్తుందంటే చక్కగా ఆయనకి దాహానికి నీళ్ళిచ్చి కూర్చోబెట్టింది. అతడు అలసిపోయాడు, ఇంకా నిద్రపోతున్నాడు అన్న సమయంలో ఆమె ఏం చేసిందంట, సుత్తి ఒకటి తీసుకొని మేకతో అతని కణతల్లో ఆమె దిగగొట్టి అతన్ని చంపివేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఇక్కడున్న సైన్యము ఎటువంటి సైన్యము, ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవడానికి, శత్రువుని కూలగొట్టడానికి ఎంతో ఉపాయాన్ని ఇక్కడ యాయేలు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం కూడా మనకు కలిగిన శ్రమల్లో ఆవేశాలకి లేదంటే భయానికి గురయ్యే వారంగా ఉండకుండా దేవుని సన్నిధిలో ఉపాయంతో ఆ అపాయాన్ని తప్పించుకోగలిగినట్లుగా. సుత్తి దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని శత్రువుని మనం ఎదిరించే వారంగా ఉండాలి, శత్రువును కూలదోసే వారంగా ఉండాలి. యాయేలు ఎలాగైతే ఎంతో ఉపాయం కలిగి శత్రువుని చేర్చుకున్న తర్వాత అతనికి గొంగలి కప్పింది, విశ్రాంతి తీసుకుంటున్నాను, అమ్మయ్య నేను శత్రు చేతులను తప్పించుకున్నాను అని ఆ సిసెరా అనుకుంటున్న సమయంలో తీసుకెళ్ళి ఏం చేసింది, సుత్తెతో ఆ కణతల్లో మేకు దిగగొట్టి ఆయన్ని చంపివేసి ఆ బారాకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా దేవుని సన్నిధిలో ఉపాయం కలిగిన వారమై మనము ఇక్కడ ఒక సైన్యాన్ని చూస్తున్నాం. ఈ సైన్యం ఎటువంటి సైన్యం? ఉపాయంతో అపాయాన్ని తప్పించుకున్న సైన్యంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. మనం కూడా దేవుని సన్నిధిలో దుష్టుని అపవాది అగ్నిబాణాలని మనం ఎదిరించాలి అంటే, వాటిని కూలద్రోయాలి అంటే, మన కుటుంబాల మీద అవి పడకుండా ఉండాలంటే ఎంతో ఉపాయంతో, అందుకే అంటున్నారు కదా, జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట, తన ఇల్లును కట్టుకుంటుందంట, ముడురాలైతే తన చేతులతో దాన్ని పెరికి వేసుకుంటుంది. కనుక జ్ఞానం కలిగిన స్త్రీలాగా మనం ఏం చేయాలి, భయం లేకుండా ధైర్యం కలిగిన వారమై మన కుటుంబాల పక్షంగా ఒక సైన్యంగా నిలబడి ఉపాయంతో మన ఆపదల్ని తప్పించుకునే వారంగా ఉండాలి. 2 సైన్యాలు మనం చూసాం కదా, నిర్జీవంగా ఉన్న ఆ ఎముకల్లోకి దేవుడు ఏం చేశాడు, జీవాన్ని పంపించాడు. అవి మహాసైన్యంగా అయ్యాయి. ఆ మహాసైన్యము ఏం చేసే సైన్యంగా ఉండాలి? మొదటేమో ఉపవాసంతో ప్రార్థించే ఒక గొప్ప సైన్యము మరణం నుంచి తప్పించబడింది. అలాగే ఇక్కడ 2వ సైన్యము ఉపాయంతో దుష్టుని చేజిక్కించుకొని ఆ స్త్రీ ఏం చేస్తుంది, వాళ్ళకు కలిగిన ఆపద నుంచి విడిపించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం కూడా ఉపాయం కలిగిన సైన్యంగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆఖరిగా ఇంకొక సైన్యాన్ని చూసుకొని మనం ముగించుకుందాము. నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనం చదువు. 20-21. మరియు అహరోను సహోదరియు ప్రవక్తినియు మిరియాము తంబురను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతులు సముద్రంలో ఆయన పడద్రోసెను. చాలండి. ఇక్కడ ఒక సైన్యాన్ని మనం చూస్తున్నాం కదా. ఎవరు? అహరోను సహోదరియగు ప్రాక్తినియగు మిరియాము, ఆమెతో ఉన్న కొందరు స్త్రీలు. వాళ్ళకి దేవుడు ఎర్ర సముద్రం నుండి దాటించి ఆరిన నేలగా నడిపించి శత్రువుల్ని ఆ సముద్రంలో కొలదోసిన తర్వాత ఒడ్డుకొచ్చిన తర్వాత ఈ సైన్యం ఏం చేస్తా ఉన్నారు, తంబురలను చేత పట్టుకొని
ఈ పల్లవి ఎత్తి పాడడం మొదలు పెట్టారు. స్తుతించే సైన్యం ఈ సైన్యం. అందులో నేను స్తోత్రం నేర్చుకున్నాం. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఈ 2025 సంవత్సరం అంతా కూడా సజీవ లెక్కలో ఉంచి మరొక సంవత్సరంలోకి దేవుడు మనల్ని ప్రవేశింపజేస్తున్న దాన్ని బట్టి మనం ఆయనకి నిత్యము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. స్తుతించే సైన్యముగా ఉండాలి. పల్లవి ఎత్తి ఆమె పాడుతుంది కదా, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడరోసెను. వీళ్ళని ఆపద నుంచి తప్పించాడు. అలాగే శత్రు సైన్యాన్ని ఆ సముద్రంలో దేవుడు ముంచివేశాడు. దానిని బట్టి కృతజ్ఞతగా మిరియాం ఏం చేస్తుంది, తనతో ఉన్న చెలికత్తలందరితో కలిసి పల్లవి ఎత్తి తంబురు చేత పట్టుకొని ఆమె స్తుతిస్తుంది, దేవుని గణపరుస్తుంది. మనము కూడా నిత్యము ఆయన నామాన్ని స్తుతించే వారంగా, కీర్తనకారుడు అంటున్నాడు కదా, దినమెల్లా నా నాలుక నీ నీతిని గుర్చి నీ కీర్తిని గుర్చి సల్లాపము చేయును అని అంటున్నాడు. నిత్యము దినదినము కూడా ఆయనకి ఎన్ని స్తుతులు చెల్లించినా మనం ఎప్పటికీ కూడా ఆయన రుణము తీర్చుకోలేము. కనుక ఈ మూడో సైన్యం లాగా ఆయన మన జీవితంలో చేసిన మేలును బట్టి, ఇంకా చేయబోయే మేలును బట్టి నిత్యము ఆయన్ని స్తుతించే వారంగా, నిత్యము ఆయన్ని గణపరిచే వారంగా మనం ఉండాలి. అలాగే ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో అట్టి వారిని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. చేసిన మేలుని బట్టి మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి, సహాయం చేయగానే వాళ్ళు వచ్చి చాలా థ్యాంక్స్ అండి మాకు సహాయం చేశారని చెప్తే మనకి సంతోషం ఉంటుందా ఉండదా? అదే సహాయం చేసిన తర్వాత వాళ్ళు మన మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయారు అనుకో, ఏమనుకుంటాం? ఇంత సహాయం చేస్తే, ఇంత వాళ్ళకి ఆపదలో నిలబడితే, ఇంత వాళ్ళ కోసం మనం పోరాడితే కనీసం మొహం కూడా చూపించుకుని వెళ్ళిపోయారని బాధపడతాం కదా. మరి దేవుడు మనకు చేసిన మేలుని బట్టి ఏ విధంగా మనం ఆయన రుణం తీర్చుకోగలం? ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలం? ఏమిచ్చినా కానీ ఆయన రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేము. ఆయన ఏమి మనల్ని కోరుకోవట్లేదు. విరిగి నలిగిన హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా, నిత్యము ఆయన స్తుతించే వారంగా, నిత్యము ఆయన గణపరిచే వారంగా మనం ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. కనుక స్తుతించే సైన్యముగా, మొదట ప్రార్థించే మహాసైన్యంగా ఉండాలి. రెండోదిగా ఉపాయంతో ఆపదల్ని తప్పించుకునే సైన్యంగా ఉండాలి. మూడోదిగా ఆఖరిగా ఎలా ఉండాలి? స్తుతించే సైన్యంగా. యెహెజ్కేలు చూసినప్పుడు ఆ లోయలో ఉన్న ఆ పరిస్థితి ఎలా ఉంది? ఎండిపోయిన ఎముకలు అలా పడున్నాయి, జీవం లేదు, ఏమి అసలు ఇంకా ఆశ అనేది లేదు, ఆధారం అనేది వాళ్ళకి లేదు. అటువంటి స్థితి నుంచి గొప్ప సైన్యం వచ్చింది. ఆ సైన్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, చూద్దాం. చూడండి 37వ అధ్యాయంలోనే యెహెజ్కేలు గ్రంథము 13-14 వచనాలు చదువుతున్నాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 13-14 వచనాలు. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు మహాసైన్యంతో ఆయన సెలవిస్తున్నారు కదా, నేను సమాధులను తెరిచి దానిలో నుంచి మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. ఇశ్రాయేలీలు అందరూ కూడా చెదిరిపోయిన స్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక దేశానికి, ఒక్కొక్క ప్రాంతానికి చెదిరిపోయిన వారుగా వాళ్ళు ఉన్నారు. అట్టి వారిని దేవుడు అన్నాడు కదా, నేను మిమ్మల్ని సమకూరుస్తాను, నా ఆత్మను మీ మీద ఉంచి మీ దేశంలో నేను మిమ్మల్ని నివసింపజేస్తాను అంటున్నాడు. మనతో కూడా దేవుడు సెలవిస్తున్నాడు కదా, తన ఆత్మను దేవుడు మనపై నిలిపి ఉంచి, తన ఆత్మాభిషేకాన్ని మనకి నిలిపి ఉంచి మనల్ని నిర్జీవమైన స్థితి నుంచి బయటికి తీసుకొచ్చి తన జీవాత్మను మనలో నిలిపి ఉంచి మనల్ని, మన కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించే దేవుడే అన్నాడు. ఏ ఆధారం, ఏ ఆశ లేదు అనుకుంటున్న మన జీవితాల్ని మనం ఏదైతే ఆయన సన్నిధిలో నిలిచి వేడుకుంటున్నామో ఆ వేడుకున్న మనవలన్నింటినీ కూడా దేవుడు మన పక్షంగా ఆలకించి గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తాడు. అప్పుడు నేను మీ దేవుడిని అయినానని మీరు తెలుసుకుంటారు అని చెప్పి దేవుడు అంటున్నాడు. మన దేవుడు మన పక్షంగా ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అయినాడు. కనుక ఆయనకి మనల్ని మనం అప్పగించుకుందాము. ఈ మధ్యాహ్నం వేళ, దేవా ఇదిగో నా కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. అందరం ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రార్థన చేద్దాము. ఇప్పటి వరకు మనం వాక్యం విన్నాం కదా, నిర్జీవమైన ఆ ఎముకలోకి జీవాన్ని దేవుడు పోస్తున్నాడు. తన జీవాత్మను ఎలాగైతే పోస్తున్నాడో, ఏ పరిస్థితి గురించి అయితే ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఆయన సన్నిధిలో వేడుకుంటున్నామో
ఆ పరిస్థితుల్లో దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చినట్లుగా ఎస్తేరుని తన సైన్యాన్ని ఎలాగైతే దేవుడు ఆదుకున్నాడో అలాగా మనల్ని మన కుటుంబాల్ని ఆయన ఆదుకుంటాడు. ఆయన మన పక్షంగా గొప్ప కార్యాలను జరిగించే దేవుడు అయినాడు. దుష్టుని అపవాది బాణల్ని ఆర్పివేసే ఒక గొప్ప శక్తిమంతులుగా దేవుడు మనల్ని చేస్తానని ఆయన సెలవిస్తా ఉన్నాడు. కనుక దేవా, నీ జీవాన్ని నాలో పంపించు, నీ జీవాన్ని నా కుటుంబంలో నింపు, నీ జీవాత్మ చేత మమ్మల్ని నింపున ఆయన నీ సహాయం మాకు దయచేయి. ఇదిగో నేను నీ మధ్యాహ్నం వేళ నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. లోయల వంటి శ్రమల గుండా నేను వెళ్తూ ఉన్నాను. ఆ లోయలో నుంచి నీ జీవాంతో నింపి నన్ను పైకి లేవనెత్తి దేవా అని మనం ప్రార్థన చేద్దాము. మనం అడుగుదాము. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తాడు. ఎవరైతే దేవుని ఆత్మని ఇంకా పొందుకోకుండా ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన జీవాత్మను ఆయన మనలోకి పంపిస్తా అన్నాడు. ఆయన ఆత్మ నింపుదల కలిగిన వారమై, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారమై నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కదా. దేవుని నూతన ఆత్మ బలము, నూతన శక్తి, నూతన హృదయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. వాటిని మనం పొందుకుందాము. అందరం కూడా ప్రార్థన చేద్దాము. దేవా, నా కుటుంబాన్ని ఆదుకో, నిశ్చయమైన స్థితి నుంచి నన్ను విడిపించు, నీ జీవాత్మను నాలోకి పంపించు అని మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. అందరం కూడా ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, నది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, నది వలనే ప్రవహించుమా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమై చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవవారం మరి ప్రవచించేదా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవవారం మరి ప్రవచించేదా. అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. సీనాయి పర్వతమందు అగ్ని పొగవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అగ్ని పొగవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవవారమే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్త కాల దినముని తండ్రి నీ ఆత్మతో
సర్వజనుల కోసం నీ ఆత్మతో నన్ను నింపు. కొత్తకాల దినముని తండ్రి నీ ఆత్మతో నింపుమా. 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 అత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినముని తండ్రి నీ ఆత్మతో నింపుమా. కొత్తకాల దినముని తండ్రి నీ ఆత్మతో నింపుమా. తండ్రి నీ ఆత్మతో నింపుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన తన ఆత్మతో నింపే దేవుడే అన్నాడు. తన అభిషేకాన్ని మనకు అనుగ్రహించే దేవుడే అన్నాడు. దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేసే దేవుడే అన్నాడు. లోయలో ఉన్న స్థితిలోనే ఉండిపోవాలనే దేవుని చిత్తం కాదు. పైకి లేవరెత్తబడాలి. మహాసైన్యమై నిలిచి దుష్టుని అగ్ని బాణాలను ఆర్పివేసే గొప్ప సంఘముగా, దుష్టుని అగ్ని బాణాలను ఆర్పివేసే గొప్ప విశ్వాసిగా దేవుడు మనల్ని నిలిపి ఉంచాలని కోరుకుంటున్నాడు. అటు దేవుని కలిగి ఉన్న మనము దుష్టుని అగ్ని బాణాలని ఆర్పివేసే గొప్ప సైన్యముగా ఉంటూ ఆయన రాజ్య వారసులుగా మనము మన కుటుంబాలు నిత్యము ఉండునట్లుగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన గాక. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్.